హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్ల ప్రియాంషి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తోటకూర ఎలా చేయాలో చూపించేస్తాను. నా స్టైల్లో చేయండి, సూపర్ ఉంటుంది. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా తింటారు ఇష్టంతో. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోండి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోండి. టమాటోస్ అయితే 3-4 కట్ చేసుకోండి. మనం కట్ చేసుకునేటప్పుడే తోటకూర వాటర్లో వేసి కట్ చేసుకోండి, ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది కదా, వాటర్లో వేసి మంచిగా కట్ చేసుకోండి. అండ్ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, కరివేపాకు వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, నేను చూపించేటట్టు మిక్స్ చేసుకోండి. తర్వాత అందులో మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఫస్టే వేసుకుంటే అల్లం స్మెల్ అనేది పోతుంది ఆయిల్లో. అల్లం వేసాక ఒకసారి కలుపుకోండి. మంచిగా కలుపుకుంటే అల్లం స్మెల్ అనేది పోతుంది. అందులో 1 స్పూన్ పసుపు వేయండి. పసుపు ముందే వేసుకోవాలి, ఆకుకూర వేయకముందుకే 1 స్పూన్ పసుపు వేసి మంచి మిక్స్ చేసుకోండి. గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. పసుపు వేయడం వల్ల కింద అడుగంటుతుంది. మంచి మిక్స్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, అది తీసుకొని అందులో వేసేయండి. తోటకూరని మంచిగా కడుక్కోండి. అందులో మట్టి ఉంటుంది కాబట్టి ఒక బౌల్లో మంచిగా కడిగి తర్వాత మళ్ళీ అందులో వాటర్ పోసి పెట్టాలి. వాటర్తో తోటకూరని తీసి గిన్నెలో వేయాలి. మట్టి అనేది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి మీద తోటకూర వేసేయాలి. అందులో తోటకూర వేసాక ఒకసారి మంచిగా కలుపుకోండి. కలుపుకుంటుంటే చూడండి, ఆకులోనే వాటర్ వస్తున్నాయి. వాటర్ ఇప్పుడు పోయవలసిన అవసరం లేదు. మంచిగా ఆకు అనేది మెత్తగా కావాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేయండి. మూత తీసి ఒకసారి కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అందులో వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకుంటే టమాటో అనేది మెత్తగా అవ్వాలి. మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోండి. టమాటా అనేది మంచిగా ఉడికిపోతుంది. ఆకుకూరకు కూడా టమాటా వేస్తే చాలా బాగుంటుంది. అందులోకి 3 చింతరెక్కలు వేయండి. చింతరెక్కలు వేయడం వల్ల టేస్ట్ సూపర్ ఉంటుంది. పుల్లగా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా ఇష్టంతో తింటారు, అంత బాగుంటుంది. చింతరెక్కలు వేసాక మంచి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనియండి. సిమ్లోనే పెట్టండి గ్యాస్. మంచిగా ఉడికింది కదా టమాటో, చూడండి ఎలా బాగా ఉడికిందో. అంత మంచిగా ఉడికాక అందులో మనం 2 స్పూన్స్ కారం వేసుకోండి. నేనైతే తోటకూర 4 కట్టలు తీసుకున్నాను. 4 కట్టలకి 2 స్పూన్స్ కారం వేస్తే సరిపోతుంది. కారం వేసాక అందులో 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసాక ఒకసారి మంచి మిక్స్ చేసుకోండి. కారం ఉప్పు తోటకూరకు మంచి పట్టుకోవాలి. మంచి మిక్స్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టి ఒక 1 మినిట్ వదిలేయండి. చూడండి, మూత తీసాక ఎలా కనిపిస్తుందో. స్మెల్ మాత్రం సూపర్ వచ్చింది. అండ్ ఒకసారి కలుపుకోండి. ఎంత మెత్తగా అయిపోయింది తోటకూర టమాటో. ఇలా ట్రై చేయండి, మస్తు అనిపిస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలా ఆయిల్ కూడా బయటకు తేలాలి. తర్వాతకి అందులో మనం ఓన్లీ 1/2 గ్లాస్ వాటర్ వేయండి. ఇందులో వాటర్ ఎక్కువ వేసి టేస్ట్ పోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మంచిగా కలుపుకోండి ఒకసారి. అండ్ ఒక 1 మినిట్ మూత పెట్టి వదిలేసేయండి. తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కర్రీ. మంచిగా కలుపుకున్న తర్వాతకి ఇలా చూడండి, కర్రీ అనేది మంచి దగ్గరికి అవుతుంది. వాటర్ ఉండదు. ఇష్టంతో తింటారు. నేను చెప్పిన ట్రై చేయండి. చాలా సింపుల్ అంటే సింపుల్. నేను కూడా ఫస్ట్లో తోటకూర తినకపోతుంటే మా మమ్మీ చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేశాను. మా హస్బెండ్ కూడా ఇష్టంతో తిన్నాడు. అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అంటే సింపుల్. నేను చెప్పే స్టైల్లో చేయండి. మీకు సింపుల్గా అయిపోతుంది వంట. ఓన్లీ 3-4 మినిట్స్లో అయిపోతుంది కర్రీ మాత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు.